కూర్చోబెడతారు. ఒకసారి చిన్న వినాయకులు కూడా కూర్చోబెట్టే పవన్ కంటారు స్కూల్లో బొజ్జా బొజ్జా అని. వేరే లెవెల్ గాయస్ చూస్తారు. గాయస్ ఈ వినాయకుని దగ్గర పోయి చూస్తే మీరు అసలు పిచ్చోని అయిపోతారు. నిజంగా చెప్తున్నా, వినాయకుడు నిజంగానే పంచ కట్టుకున్నట్లుంది గాయస్. అది కలర్ కాదు, నిజంగానే పంచ. ఒకసారి పోయి దగ్గర పోయి విజిట్ చేయండి. ఆ మెడల్ అయితే సిల్వర్ లెక్క ఉంది, అసలు వేరే గాయస్ బొర్రా అని ఉంది. బుర్రా పాడైపోతుంది దగ్గర పోయి చూస్తే. అది నిజంగానే గోల్డ్ అనుకున్నా గాయస్ నేనైతే. రోల్డ్ గోల్డ్ మెడలో ఉన్నది అంతా రోల్డ్ గోల్డ్ గాయస్. కింద పంచ చూసిరా ఎంత బాగుందో. అవుట్ఫిట్ అయితే వేరే లెవెల్ గాయస్, అసలు మాటలే తీసేయట్లేదు, అంత బాగున్నాయి ఈడ వినాయకులు అయితే. ఇదేమో ఎస్ఎస్ ఆట. ఈరోజు దులిపేట్లు ఎన్ని వినాయకులు ఉన్నాయో అన్నీ చూపిస్తా గాయస్, లాస్ట్ వరకు చూడండి. వీడియో వేరేగా ఉంది గాయస్. బాబా అసలు ఈ సెట్లో చూడండి గాయస్, వినాయకులు అసలు పిచ్చోళ్ళు అయిపోతారు. నిజంగా చెప్తున్నా వేరే లెవెల్ గాయస్. ఇంకా అసలు ఇంకా కలరింగ్ కాలేదు, కలరింగ్ అయితే ఇంకా వేరే లెవెల్ గాయస్. చూస్తారు కదా వినాయకుని పక్కన ఎన్ని వినాయకులు ఉన్నాయి తెలుసా, చిన్న చిన్న వినాయకులు. ఎంత బాగుందంటే అంత బాగుంది గాయస్, చూస్తారు కదా. అసలు ఈ దాంట్లో అవుట్ఫిట్ అయితే వేరేగా ఉంది గాయస్. ఇదేంటంటే గాయస్ ఈ సెట్ ఏమో సుందర కళాకారు గాయస్. అసలు ఎంత బాగుందంటే అంత బాగున్నాయి గాయస్, చూస్తారు కదా. అసలు 2 కళ్ళు సరిపోదు గాయస్ మీరు దగ్గర పోయి చూస్తే. ఒకసారి విజిట్ చేయండి. ఏమో ఇంట్లో చూసి ఎన్ని రోజులు కూర్చుంటారు చెప్పండి. చూస్తారు కదా ఎంత బాగుందో వినాయకులు. అబ్బాబ్బా అసలు నా మైండ్ పోయింది నిజంగా చెప్తున్నా. ఏదో మామూలు ఉంటుంది అనుకున్నాను, దగ్గర పోయి చూస్తే మెంటల్ ఎక్కిపోయింది నాకైతే. చూస్తారు కదా ఈ వినాయకుడు చూడండి గాయస్, డమరుకం పైన నాట్యం చేస్తున్నట్లు ఉంటూ వేరే లెవెల్ గాయస్. బాబా ఈ వినాయకుడు ఇంకో కలరింగ్ వేస్తే ఇంకా ఈ సెట్లో ఇదే మంచి వినాయకుడు అవుతాడు అనుకుంటున్నా. ఇంకో సెట్కి వచ్చేసినాం గాయస్. ఈ దాంట్లో వినాయకుని చూసేయండి. ఈ దాంట్లో వేరే గాయస్, ఇంకా వేరేగా ఉంటుంది నిజంగా చెప్తున్నా. చూస్తారు కదా ఎంత బాగున్నాయి వినాయకులు. బాబ్బా అసలు ఎట్లా తయారు చేస్తారు గాయస్ ఇంత పెద్ద వినాయకులు, వేరే లెవెల్ గాయస్. చూస్తురా ఈ వినాయకుని స్పెషల్ ఏంటంటే పాము కళ్ళకి లైటింగ్ వస్తుంటుంది గాయస్. చూస్తురా కనిపిస్తుందా మీకు? ఒకసారి కరెక్ట్ చూస్తే అన్నీ కనిపిస్తుంది. చాలా బాగున్నాయి వినాయకులు. ఈవినింగ్ నైట్ టైం లడ్డు లేపడానికి వస్తే పాములు చూసి భయపడిపోతారు గాయస్, నిజంగా చెప్తున్నా. ఈ దాంట్లో ఎలుకనే నాతో హైట్ ఉండు గాయస్, నిజంగా చెప్తున్నా. ఎలుక నాతో హైట్ ఉండు. వినాయకుని దగ్గర 20 feet పైన ఉంటాడు గాయస్, నిజంగా చెప్తున్నా. చాలా అంటే చాలా బాగుంది. చూస్తురా ఎట్లా ఎంత బాగుందో గాయస్. ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్, కొంచెం సపోర్ట్ చేయండి. లాస్ట్ వరకు కొంచెం చూడడానికి ప్రయత్నించండి. ఇలాంటి వీడియోలు రోజు వస్తూనే ఉంటుంది మన యూట్యూబ్ ఛానల్లో. చూస్తారు కదా మీరు సపోర్ట్ చేస్తేనే గాయస్. మావన్ కంటారు స్కూల్లో బొజ్జా బొజ్జా అని. మేము ఈరోజు ఏడికి వచ్చినామంటే బొజ్జ వినాయకుని చూడడానికి. ఒకసారి చూపిస్తా, బుర్రా పాడ అయిపోతుంది. చూసేయండి ఎట్లా ఉందో వినాయకుడు. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. ఇది ఎనుగు తలకాయ ఉన్నట్లు టైప్లో ఉండే వినాయకుడు. వేరే ఇలాంటి వినాయకుడు మన గల్లీలో కూర్చోబెడితే ఖుషి అయిపోతుంది. జూలీస్ అప్పుడు ఇంట్లో లైటింగ్ పెట్టి వేరే లెవెల్ గాయస్. చూస్తారు కదా మన గల్లీలో తీసుకొస్తే చిన్నపిల్లలు వేరే గల్లీకి కూడా వెళ్ళారు గాయస్. ఎట్లా ఉన్నాయి వినాయకులు చూసి కామెంట్ చేయండి. హలో గాయస్, మేము ఈరోజు ఎడికి వచ్చేసినామంటే శంకర్ సింగ్ కళాకారుకి ఫేమస్ వినాయకుడు ఉండు గాయస్. ఒకసారి చూసేయండి ఎట్లా ఉండో వినాయకుడు. వినాయకుని ఏం స్పెషల్ అంటే చేయి మూవ్ అవుతుంటుంది ఈ వినాయకుని. దాంట్లో ఫేమస్ ఇంకా ఫుల్ అవుట్ఫిట్ కాలే. ఇంకా అవుట్ఫిట్ అయితే ఇంకా వేరే లెవెల్ అయితే గాయస్. ఇది మన గల్లీలో కూర్చోబెడితే చిన్నపిల్లలందరూ ఖుషి అయిపోతారు. చూసారుగా ఎట్లా ఉందో. ఒకవేళ మన గల్లీలో కూర్చోబెడితే చిన్నపిల్లలు వేరే గల్లీకి కూడా వెళ్ళారు, మన వినాయకుని దగ్గరనే కూర్చుంటారు. చెప్పండి ఎట్లా ఉందో. ఇంకోటి ఉంది ఇక్కడ వేరే ఉంది వినాయకుడు. పెద్ద వినాయకులే కూర్చోబెడతారు. ఒకసారి చిన్న వినాయకులు కూడా కూర్చోబెట్టారు. ఎట్లా ఉందో గోల్డ్ కలర్ అవుట్ఫిట్ వేరే అంటే వేరే ఉంది. ఇంకా సెట్లో చాలా వినాయకులు ఉన్నాయి, చూపిస్తాను చూసేయండి గాయస్. ఎప్పుడు పెద్ద వినాయకులే కూర్చోబెడతారా గాయస్? చిన్నవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా యూనిక్ అంటే చాలా యూనిక్గా ఉన్నాయి. చూసేయండి మస్తు ఉన్నాయి గాయస్. ఈ సెట్లో ఒకసారి విజిట్ కాండి. మీరు కామెంట్ చేయండి మీకు ఏ వినాయకుడు కావాలంటే నేను లొకేషన్ పంపిస్తాను మీకు. చాలా బాగున్నాయి గాయస్. చూస్తారు కదా అంతా అసలు నిజంగానే గోల్డ్ లెక్క మెరుస్తున్నాయి గాయస్.
ఎందుకంటే వర్షం పడుతుంది గైస్, వర్షం పడుతున్నందుకు కవర్ వేసిరు, అందుకే నీకు కవర్ తీసి చూపించలేకపోతున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి, చిన్న చిన్నగా ఉన్నాయి గైస్. మన గల్లీలో చిన్న పోరగాళ్ళకి అయితే కరెక్ట్ సెట్ అయిపోతాయి గైస్. చాలా అంటే చాలా బాగున్నాయి. ఒకసారి విజిట్ కాండి గైస్. మీరు ఇంట్లో ఎన్ని రోజులు కూర్చుంటారు ఎప్పుడు ఒకసారి విజిట్ అయితే మీకు కూడా తెలుస్తుంది వినాయకులు ఎట్లా ఉన్నాయి, ఏది బుక్ చేసుకోవాలి. దబ్బున బుక్ చేసుకోవాలి గైస్, ఎందుకంటే అన్నీ అయిపోతాయి. చాలామంది కూర్చోబెడుతుంటారు, మనకి గేట సరిపోతాయి. అది చూసిరా లయన్ పైన వినాయకుడు వేరే అంటే వేరే లెవెల్ గైస్. మీరు ఇంట్లోకి వెళ్ళి రారు, ఆడ కూర్చుంటారు, వినాయకులు కావాలంటే ఏడైపోతుంది. లాస్ట్ టైంలో వెళ్తారు, రేట్లు ఎక్కువ అయిపోతుంటే తక్కువ పీసెస్ ఉంటుంది. ముందే దబ్బున పోయి బుక్ చేసుకోవాలి. చూస్తారు కదా చాలా బాగున్నాయి, చూసిరా అన్ని ఛత్రపతి శివాజీ టైప్ ఉన్నాయి వినాయకులు. ఆవు పైన ఎంత మంచి కూర్చుని చూస్తారు కదా గైస్. గైస్ అట్లే వీడియోకి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి, షేర్ చేసేయండి, కొంచెం పుణ్యం వస్తుంది మీకు. చూస్తురా చిన్న చిన్న వినాయకులు ఉన్నాయి, ఈ వినాయకులు అయితే వేరే లెవెల్ గైస్. ఇవి చూస్తురా ఎంత బాగుందో. మీకు ఒక వర్షంలో వచ్చి వీడియో తీస్తున్నా గైస్, సపోర్ట్ చేయాలి. మీరు చేయకుండా ఇంకెవరైనా పక్క ఊరోళ్ళు వచ్చి చేస్తారా? అందరం మనం దోస్తులం, చెట్టు పైన కోతులం. మీరు సపోర్ట్ చేస్తేనే కదా ఇలాంటి వీడియోలు రోజు చూస్తారు. చూస్తారు కదా ఎంత బాగుందో. వీడియోలు చూస్తారు, లైక్ చేయరు, షేర్ చేయరు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోరు. పుణ్యానికి వచ్చి ఫ్రీగా చూసిపోతామనే నా గైస్. ఇలాంటి మంచి వినాయకులు ఎవరైనా చూపిస్తారా గైస్? నేను చూపిస్తున్నాను మీ కొరకు, రోజు తిరుగుతూనే ఉండాలి వినాయకుల కొరకు. చూడు ఈ వినాయకునికి ఎంతమంది దొబ్బుతుంటారు. ఆయన ఇలా శాత కాదు, పెద్ద వినాయకుడు చిన్న వినాయకులే లేస్తలేవు గైస్, ఇంకా పెద్ద వినాయకులు ఏడలేస్తాయి మనతో పాటు. చూస్తారా ఎంతమంది ఉన్నారు. చిన్న చిన్నగా ఉన్నాయి, చాలా బాగున్నాయి సెట్లు అయితే. బాగా ఇంకా జరుపుతారు కదా, కొంచెం పక్కనే జరగన్నాడని వేరే వాళ్ళకి డిస్టర్బ్ అవుతాయి కదా గైస్ మన పక్కన ఉంటే. మీరు లాస్ట్ వరకు చూడండి, ఎంజాయ్ చేయండి వినాయకులు చూసి. అయినా వాళ్ళ వల్ల అయితేలే గైస్, మన పోరగాళ్ళందరూ పెద్ద వినాయకులు కావాలని చెప్తుంటారు. చూస్తారు ఎంత బాగుందో. చూడండి చూడండి, ఎంజాయ్ చెయ్యండి, వినాయకులు ఎంత బాగున్నాయి చూడండి. డన్ 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 డన్. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్, మర్చిపోకండి. బాయ్ బాయ్.